భారత క్రికెట్లో మరో అద్భుతం పుట్టుకొచ్చింది. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు సైతం తన వైపు చూసేలా చేస్తున్న ఈ 15 ఏళ్ల కుర్రాడి పేరు వైభవ్ సూర్యవంశీ. మైదానంలోకి దిగితే చాలు బంతి బౌండరీలు దాటాల్సిందే. తాజాగా ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ వైభవ్ చేసిన విధ్వంసం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే కేవలం భారత మాజీలే కాదు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ఫిదా అయిపోతున్నారు. పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మరియు బాసిత్ అలీ వైభవ్ ప్రతిభను కొనియాడారు. 15 ఏళ్లకే ఇంతటి గేమ్ అవేర్నెస్ ఉండటం అద్భుతమని, రాబోయే రోజుల్లో బౌలర్లకు అతడు ఒక పీడకలగా మారతాడు అని అక్మల్ వ్యాఖ్యానించారు. ఈ ఐపీఎల్ ముగియగానే వైభవ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని వారు జోస్యం చెప్తున్నారు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ ఒక చరిత్ర. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఒకవైపు ఎస్ఎస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్ ఉన్నప్పటికీ స్ట్రైక్ రేట్ విషయంలో వైభవ్ అతడికి మించిపోయాడు. కేవలం 4లు 6లతోనే డీల్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్తో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన యువ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వైభవ్ రికార్డులు ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పటికే యూత్ వన్డేలో రిషబ్ పంత్ నెలకొల్పిన అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును కూడా వైభవ్ తిరగరాశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ ఇదే తరహాలో 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్ ఐపీఎల్లో 35 బంతుల్లోనే సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకం బాదిన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. చిన్న వయసులోనే దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్ను శాసించడం ఖాయమనిపిస్తోంది. మరి ఈ యువ సంచలనంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.